పేరు యాంకర్ పద్మశ్రీ. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తితో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. వారు తెలుగులో 20 సినిమాలు చేశారు, అలాగే తమిళ్లో 2 సినిమాలు చేశారు, అలాగే ఒక సినిమాకి అవార్డు కూడా దొరకటం జరిగింది. వారెవరో కాదు, మన కిరణ్ కుమార్ సార్. హాయ్. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్, మీరు ఎలా బాగున్నాను సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు? బీటెక్ చేశాక యాక్టింగ్ కోర్స్ చేశాను 2002లో యాక్టింగ్ కోర్స్ చేసి దాని తర్వాత అంటే యాక్టింగ్ కోర్స్ వచ్చేసి నేను దేవదాస్ కనకాల గారు చేశానండి. దేవదాస్ కనకాల గారు వారు రాజేంద్ర ప్రసాద్ గారికి, చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి, అలాగే రఘువరన్ గారికి, ఎంతో మంది ప్రముఖులకి ఆయన యాక్టింగ్ కోర్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి గురువు దగ్గర నేను యాక్టింగ్ కోర్స్ చేశాను. దాని తర్వాత మెథడ్ యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను. వినయ్ గారని పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ, ఆయన దగ్గర 1 year మెథడ్ యాక్టింగ్ కోర్స్. 3 years ఈ కోర్స్ చేశాక ఐ ఎంటర్డ్ ఇంటు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించారా? అది ఎలా అంటే, నేను 8th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్లో ప్లెడ్జ్ ఉండేది. లైక్ ప్లెడ్జ్ ముందు న్యూస్ చదివేవాళ్ళు. ఆ న్యూస్లో పెద్దంటి రామారావు గారు ఆయన మ్యారేజ్ గురించి న్యూస్లో చెప్పడం జరిగింది. అప్పుడు లక్ష్మీపార్వతి గారిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు అనిపించింది, ఒక వ్యక్తి మ్యారేజ్, ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి గురించి ఒక న్యూస్లో మనకి చెప్తున్నారు అంటే అంత ప్రాముఖ్యత ఏముంది అని ఆలోచించడం జరిగింది అనమాట. అప్పుడు అర్థమైంది, ఆయన ఒక సెలబ్రిటీ, ఒక యాక్టర్, అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు. సో నాకు అనిపించింది అనమాట, మనం కూడా అలా అవ్వాలి. పాలిటిక్స్ అంటే మనకు తెలియదు. సో యాక్టింగ్ ఎంచుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాన్స్ బాగా చేసేవాడిని, డాన్స్ కానీ స్కిట్స్ కానీ బాగా చేసేవాడిని. అలా యాక్టింగ్ ఎంచుకుని జరిగింది. తర్వాత ఇంటర్ తర్వాత నేను చేస్తాను. కానీ మా ఫాదర్ ఆఫీసర్ అనమాట. నాన్నగారు లేదు, మినిమం డిగ్రీ చేయాలంటే బీటెక్ కంప్లీట్ చేసి తర్వాత యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు సార్? ప్రెసెంట్ ఇంకా ఎన్ని మూవీస్ రన్నింగ్ లో ఉన్నాయి? నేను తెలుగులో వచ్చేసి 20 ఫిల్మ్స్ అండి. దాంట్లో ఒక 8 ఫిల్మ్స్ హీరోగా చేశాను. తమిళ్లో 2 ఫిల్మ్స్ చేశాను. కానీ అదృష్టం ఏంటంటే, ఆ 2 ఫిల్మ్స్లో నేను చేసిన సెకండ్ ఫిల్మ్కి ఎనక్ రుణమతి రింజావనం అనే మూవీకి అవార్డు వచ్చిందండి తమిళ ఇండస్ట్రీ నుంచి. అండ్ దీక్ష మూవీ రిలీజ్కి రెడీ ఉందండి. ఒకటి పాన్ ఇండియా 6 లాంగ్వేజ్లో మూవీ ఒకటి చేస్తున్నాను, భీమ్ భూమికి జేయండి, 70% కంప్లీట్ అయిపోయింది. తర్వాత వ్యాక్సిన్ అనే ఒక మూవీ నేను, మన జేఎం రవి గారు, తెలుగు తమిళ్లో ఇద్దరు హీరోలుగా ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందండి. షూటింగ్ లైక్ నెక్స్ట్ మంత్ సెట్స్ లోకి వెళ్తుంది. యాక్టింగ్ అంటే ఏంటి సార్? యాక్టింగ్ అంటే మనం రెగ్యులర్ గా మనం చేస్తుంది, ప్రతి మనిషి చేస్తుంది యాక్టింగ్. ఆ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు సినిమా యాక్టింగ్ ఏంటంటే మనకు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. యాక్టింగ్ కోర్స్ అంటే ఏంటంటే, దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ లో చేసింది. తర్వాత మెథడ్ యాక్టింగ్ కోర్స్ చేసింది ఏంటంటే స్టాన్స్లీవ్స్కీ థియరీ అంటారు. హూ యూ ఆర్, వాట్ యూ వాంట్, ఫ్రమ్ హూమ్ డూ యూ వాంట్, వేర్ డూ యూ వాంట్ అండ్ వెన్ డూ యూ వాంట్. ఇట్లా 5 W's అనమాట. హూ యూ ఆర్, నేను కిరణ్ గారు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీక్ష మూవీ తీసుకుందాం. దీక్షలో నా క్యారెక్టర్. వాట్ డూ యూ వాంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ చెప్పారు. ఆ సీన్ లో ఇప్పుడు హీరోయిన్ ని 1 minute డైలాగ్ అన్నారు కదా, దాంట్లో ఆ హీరోయిన్ అక్కడి నుంచి రక్షించడం. వేర్ డూ యూ వాంట్, మా కాలేజ్ దగ్గర. వెన్ డూ యూ వాంట్, అది మధ్యాహ్నం. ఫ్రమ్ హూమ్ డూ యూ వాంట్, ఒక విలన్స్ దగ్గర నుంచి కావాలి. అంటే ఈ 5 W's ఏంటంటే సింపుల్ థింగ్ అండి. మనకి పరకాయ ప్రవేశం. మన క్యారెక్టర్ కిరణ్ అనేవాడు వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ వస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుంది? మీరు ప్రాపర్ గా నాలెడ్జ్ ఉంటే వస్తుంది అనమాట. ఇప్పుడున్న జనరేషన్ లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ఏదో క్రాష్ కోర్స్ అని 1-2 months కోర్స్ అని చేస్తున్నారు, కానీ అదంతా ట్రాష్. ఎలాగంటే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడానికి చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మోసం చేయడం జరుగుతుంది. యాక్టింగ్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. దాంట్లో ఇంప్రవైజేషన్, బాడీ లాంగ్వేజ్, డిక్షన్, మైమ్, దాని తర్వాత అట్లా సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ అంతా ప్రాపర్ గా నేర్చుకున్నాక లైక్ ఏంటంటే ప్రాక్టికల్ గా కూడా ఆన్ సెట్స్ కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. నాట్ ఓన్లీ యాక్టింగ్, స్టేజ్ యాక్టింగ్ వేరే ఉంటుంది, సినిమా యాక్టింగ్ వేరే ఉంటుంది, సీరియల్ యాక్టింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ యాక్టింగ్ వచ్చేసి మీకు వాయిస్ ఎక్కువ ఉంటుంది, మేకప్ ఎక్కువ ఉంటుంది. అదే సినిమా అనేది కట్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. కట్ షాట్స్ అంటే చాలా సెటిల్డ్ గా యాక్షన్ రావాలి. సీరియల్ అంటే ల్యాగ్ వస్తుంది అనమాట. ఇవన్నీ మనకి త్రూ యాక్టింగ్ కోర్స్ ఒక 10% నేర్చుకుంటే మిగతాది ఆన్ సెట్స్ మనం ప్రాపర్ గా నేర్చుకొని ది బెస్ట్ యాక్టర్ కాగలం. అది యాక్టింగ్ అనేది. దీక్ష మూవీలో 1 minute డైలాగ్ కట్ లేకుండా చెప్పారంట కదా సార్, మా కోసం ప్లీజ్ ఒక్కసారి చెప్తారా? మాకు వినాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. యాక్చువల్లీ
ఇది ఒక ఛాలెంజింగ్ పాయింట్ అండి. ఆ సినిమాలో ఆ 1 minute డైలాగ్ ఏదైతే ఉందో అది మాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామకృష్ణ గౌడ్ గారు, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, టీఎఫ్సిసి చైర్మన్, వెరీ నైస్ పర్సన్. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే వారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నన్నే కాదు, ఒక రవితేజ గారిని, ఒక కృష్ణ గారితో డైరెక్షన్ చేశారు, ఉదయ్ కిరణ్ గారితో డైరెక్షన్ చేశారు. అలాంటి డైరెక్టర్ చేతిలో కూడా నా అదృష్టం. ఎందుకంటే అంత క్రియేటివ్ ఉన్న డైరెక్టర్ కాబట్టి నాకు ఆ 1 minute డైలాగ్ ఇవ్వడం జరిగింది. అది నాకు ఛాలెంజ్గా తీసుకొని చేశాను. ఎందుకంటే నార్మల్ డైలాగ్స్ ఎవరైనా చెప్తారు, కానీ 1 minute సాంస్క్రిట్ డైలాగ్ అనేది దాంట్లో కూడా ఒకటి సింగిల్ షాట్ లో తీశారనమాట. సో ఆ డైలాగ్ చెప్పమంటారా? చెప్పండి సార్. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మెయిన్ హీరోయిన్ ని విలన్స్ రేప్ ఇంత 5 డబుల్స్ చెప్పాను కదా, అలాగా హీరోయిన్ ని విలన్స్ రేప్ చేయబోతున్నప్పుడు హీరో భీముడు గెటప్ లో ఉంటాడు. అంటే కాలేజ్ లో ఒక నాటకం నుంచి వస్తున్నమాట. ఆ క్యారెక్టర్ లో ఉండి ఆ క్యారెక్టర్ లోంచి వచ్చి ఆ క్యారెక్టర్ లో భీముడు గెటప్ లో ఉన్న డైలాగ్ చెప్పి వచ్చి ఫైట్ చేస్తారనమాట. శివో మహేశ్వర శంభు పినాకి శశేఖర వామదేవో విరూపాక్ష కపర్తి నిలలోహిత కవచి కఠోర శిగురాంతక వృషాంకో వృషభరుడు భస్మోద్దులిత విగ్రహ సామ ప్రియ స్వరమై స్త్రీ మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోం సూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుషో గిరీశో నగ భుజంగ భూషణో వర్గో గిరిధన్వా గిరి ప్రియాయ కృతివాసాపురారాధిర భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతపతి స్థాన్కో దిగంబర అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూషదంత విదవ్యగ్రోదాక్ష ద్వార హరో హర మగనేత్ర విదవ్యక్త శాస్త్రాక్ష శాస్త్రప అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామాష్టోత్తరం శతం శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రం సమాత్మం. ఓం నమ శివాయ. దీక్ష మూవీలో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారితో మీ అనుబంధం ఏంటి సార్? అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా వస్తారు. ఆయన ఏంటి సడన్ సర్ప్రైజ్? ఫైన్ అన్న, సూపర్. ఇప్పుడే మీ గురించి మాట్లాడుతున్నా. అడుగుతుంది ఆయన కరమ్మని నువ్వేమో బాగా చెప్తున్నావు. థ్యాంక్ యూ అన్న. ఓకే, అనుబంధం మన అనుభవం నాకు ఓన్ బ్రదర్ లాగా రామకృష్ణ అన్న టీఎఫ్సిసి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా, ఆయనకి పొలిటికల్ గా ఎన్ని పదవులు వచ్చినా గానీ ఆయన సినిమా తప్ప ఇంకా సేమ్ నన్ను నేను చూసుకున్నట్టు ఉంటది. ఇంకా అలాంటి ఇద్దరు ఒక మూవీలో కలిస్తే వాళ్ళ అనుబంధం ఎలా ఉంటుంది, ఓన్ బ్రదర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. మా మూవీలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్న అప్పుడు ఓకే, అప్పుడు యంగ్స్టర్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఎంగే, అది ఎంగే. సేమ్ ప్యాషన్ తోటి ఆయన డైరెక్షన్ చేయడం అంటే నా ఆశ డైరెక్షన్ కాదు, 24 క్రాఫ్ట్స్ ఆయన హోల్డ్ లో ఉండేది. ఇప్పుడు ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా మేము వెయిట్ చేసిన రోజు లేదు. 7 o'clock షార్ప్ షార్ట్ అంటే 7 o'clock పడేది. ఎక్కడ కూడా టైం వేస్ట్. ఈవెన్ ప్రతి ఆర్టిస్ట్ కి ఆయన రాజమౌళి గారు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఫీడింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆర్టిస్ట్ కి అది ఆయన పర్ఫెక్ట్ గా చేసి చూపించారండి. మా కిరణ్ గారు సూపర్ హీరో. తెలంగాణలో మనకు దొరికిన ఒక అద్భుతమైన హీరో, ఒక మరో శ్రీహరి లాంటి బాడీ, అంటే మంచి ఎక్సర్సైజ్ చేస్తూ, అంటే సేమ్ నాలాగనే అనుకోండి వారు కూడా. ఇండస్ట్రీ సినిమానే ఆయన జీవితం, సినిమానే లోకం. తెల్లవారు లేస్తే సినిమా తప్ప ఇంకా వేరే పని ఉండదు కిరణ్ కి. ఎప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తుంటాడు. మన దానిలో మంచి హీరోగా మంచి క్యారెక్టర్ చేశాడు. అంటే మంచి ఫైట్, ఒకటి మైథలాజికల్ భీముడి గెటప్ లో ఒక మంచి ఫైట్ ఉంటుంది, చాలా బాగా. అందులో ఒక 1 minute డైలాగ్ ఇప్పుడు మీకు చెప్పి ఉన్నాడు ఇంతకుముందే, బ్రహ్మాండంగా చెప్తాడు భీముడి గెటప్ లో. సూపర్. ఆయన ఓన్ గా దాన్ని అనువయించుకొని చేశాడు. మన గదర్ అవార్డ్స్ లో కూడా డిప్యూటీ సీఎం గారు విషయానికి వెళ్ళినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ప్రమాణ స్వీకారానికి వచ్చారు కదా, సేమ్ ఇప్పుడు మీరు అన్నట్టే చెప్పారు మన డిప్యూటీ సీఎం గారికి, సార్ బాబు చాలా టాలెంటెడ్, సింగిల్ టేక్ డైలాగ్ విన్నాను, పర్ఫార్మెన్స్ చూశాను, డాన్స్ గానీ యాక్టింగ్ గానీ ఫైట్స్ గానీ ఇస్తాడు, మనం ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయినా. చాలా బాగా మంచి హీరో. ఇన్ ఫ్యూచర్ లో పెద్ద హీరో అవుతాడు 100%. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో టీమ్ అసోసియేషన్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఫుల్ యాక్టివ్ ఉంటాడు, ప్రతిదీ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు.
ఇలాంటి వారు హీరోలు అయితే ఇంకా మంచిది ఎంత బాగా ఎదగాలి అంటే హీరో ఆల్రెడీ అయినాడు కానీ ఒక మంచి సూపర్ హిట్ మూవీ కొట్టాలని నా టార్గెట్ 100% కిరణ్ తో దీక్షనే కదండి, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాము అన్న. కబడ్డీలో కూడా వన్ ఆఫ్ ది హీరో చేస్తున్నాడు ఆయన, ఫుల్ నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అంటే యాక్టర్ అంటే నెగిటివ్ పాజిటివ్ లేదు. ఇప్పుడు మన మీరున్నారు ఎవరు, విజయ్ సేతుపతి గారు, విజయ్ సేతుపతి లాంటి క్యారెక్టర్. అదే. సో మనకి ఏంటంటే అన్న మా టార్గెట్ అన్నది మాది ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. నాట్ ఓన్లీ నేను ఒక్కడే కాదు, 24 క్రాఫ్ట్స్ అందరికి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అందరు సిన్సియర్ గా దీన్ని ఫాలో చేసి సిన్సియర్ గా మనం హార్డ్ వర్క్ చేస్తాం. మన టీఎఫ్సీసీ నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి ప్రాజెక్ట్స్, హిట్ ప్రాజెక్ట్స్ మనం చేస్తామంటే ఆటోమేటిక్ మనకి రెడ్ కార్పెట్ అని అనుకుంటున్నాం, చేస్తాం కూడా తప్పకుండా. పెద్ద హిట్ అవుతావు, హీరో పెద్ద హీరో అవుతావు. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి. దీక్ష నెక్స్ట్ కబడ్డీలో కూడా 16 లాంగ్వేజెస్ అండి, 16 లాంగ్వేజ్ లో ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ మంగిలితో 2 పాటలు పాడించాము, రికార్డింగ్ అయిపోయినాయి. మధుప్రియ 2 పాటలు పాడింది, ఒకటి ఐటెం సాంగ్ గీతా మాధురి పాడింది. ఇవన్నీ రికార్డింగ్ అయిపోయినాయి, త్వరలో ప్రారంభం కాబోతుంది ఆ సినిమా కూడా. ఇప్పుడు ఇవాళ రేపు మూవీ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే హాఫ్ నాలెడ్జ్, ఏదో చిన్న కెమెరా చేసుకుని ఏదో షార్ట్ ఫిల్మ్ తీసేసి సినిమాలు తీసేసి హాఫ్ నాలెడ్జ్ తీస్తున్నారు. ఎప్పుడు అంటే నేను అందరిని అనడం లేదు, అట్లా తీసేవాళ్ళని ఫుల్ నాలెడ్జ్ తో చేయండి. ఇప్పుడు అన్నారు అన్న మీరు 24 క్రాఫ్ట్స్ పిన్ పాయింట్ అన్ని పిన్ తో సహా ఆయనకి తెలుసు. సో డైరెక్టర్స్ అలాంటి డైరెక్టర్స్ ముందుకు వస్తే మంచి ప్రాజెక్ట్స్ ముందుకు వస్తాయి. మన టీఎఫ్సీసీలో కూడా కొత్తగా చేరిన డైరెక్టర్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి, చెప్పాలి. మనం మన దగ్గరికి వస్తే 100% మనం కౌన్సిలింగ్ ఇస్తాం. డైరెక్టర్ కూడా, ప్రొడ్యూసర్ కూడా, కొత్తగా ప్రొడ్యూసర్ అయ్యే వారికి కూడా కౌన్సిలింగ్ చెప్తాం. ఎక్కడ ఖర్చు తగ్గుతుంది, అచ్చా మా దాంట్లో నుంచి అన్న ఎక్కువ రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రొడ్యూసర్స్ కి లొకేషన్స్ వైజ్ కావచ్చు, మా స్టూడియోస్ వైజ్ కావచ్చు ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఆర్టిస్టులు కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వచ్చి రెమ్యునరేషన్ ఇస్తారు, ఫ్రీగా వరకు చేయించారన్న. దాన్ని రెమ్యునరేషన్ కాకుండా మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. మన వన్స్ టాలెంట్ ప్రూవ్ అవుతే అన్ని వస్తాయి. అలాంటి ప్లాట్ఫామే మా టీఎఫ్సీసీ. ఖచ్చితంగా ఈ 24 క్రాఫ్ట్స్ ఉపయోగించుకుంటే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 100% మా హీరో పెద్ద హీరో, సూపర్ హిట్ హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఎంత మంచి ఇంటర్వ్యూ టీఎఫ్సీసీలో చేస్తున్నందుకు కూడా అభినందనలు. అలాగే అందరికీ టీఎఫ్సీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.